బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 3వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస అమావాస్య తిథి ఉదయం 7:24 వరకు, తదుపరి భాద్రపద శుక్లపక్ష పాడ్యమి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 3:10 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. సిద్ధం యోగం రాత్రి 7:05 వరకు, తదుపరి సాధ్య యోగం. నాగవ కరణం ఉదయం 7:24 వరకు, కింస్తుగ్న కరణం రాత్రి 8:33 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:17 నుండి పగలు 11:04 వరకు. అమృతకాలం రాత్రి 8:01 నుండి 9:48 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:28, చంద్రోదయం ఉదయం 6:04, చంద్రాస్తమయం సాయంత్రం 6:46. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు. మరలా రాత్రి 11:06 నుండి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి 10:42 వరకు. రేపు శైవ మౌన వ్రతం. రేపు భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి మౌన వ్రతాన్ని ఆచరిస్తూ శివ ధ్యానంలో గడుపుతారు. నక్త కాలంలో అంటే సూర్యాస్తమయం అయిన 72 నిమిషాల తర్వాత కానీ, నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత కానీ భోజనం చేస్తారు. రేపు పిండ పితృ యజ్ఞ. పితృదోషాలతో బాధపడుతున్న వారు అంటే తరతరాలుగా కుటుంబంలో మగ సంతానం లేకపోవటం, ఇంట్లో స్త్రీలకు తరచూ గర్భస్రావం జరగటం, తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావటం, సంతాన వివాహం జాప్యం కావటం, వీటిని పితృదోషాలుగా పరిగణిస్తారు. రేపు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించి త్రిపిండ పితృదోష పూజ ఆచరిస్తారు. రేపు 5వ శ్రావణ మంగళ గౌరీ వ్రతం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రేపు ఇష్టి. వైష్ణవులు ఇవాళ అన్వాదనం రోజు ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.